బయటకొస్తుంది. అలాగే గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లే బయటకొస్తాయి. భార్యాభర్తల మధ్య సంబంధం కూడా ఇలాగే ఉంటుందండి. ఇప్పుడు మీ నిండా నాపై కోపం ఉండొచ్చు, కానీ నాకు అవమానం జరగకూడదని ప్రేమ పంచారు. నా నిండా మీపై ప్రేమ ఉంది, కానీ మీకు దగ్గర అవటం కోసమే ఆఫీస్లో ఎండీగా కోపం చూపిస్తున్నాను. అయినా ఎండీ ఆఫీస్ నాకెందుకండి, మీరు కావాలి. కానీ ఇవన్నీ గిల్లి కజ్జోలే తప్ప గొడవలు కావు. ఇవన్నీ తర్వాత మంచి జ్ఞాపకాలవుతాయి. అప్పుడు మన వయసుని సంవత్సరాలుగా కాదు, ఇలాంటి జ్ఞాపకాలతో లెక్క పెట్టుకోవచ్చు. అందుకే అన్నారు, మన జీవితాన్ని నవ్వులతో లెక్క పెట్టుకోవాలి అని, కన్నీళ్లతో కాదు అని. ఇదంతా మీకు సముద్రంలో కలిసిపోయాక ఆ ఉప్పు నీళ్లు ఎప్పటికీ మన దాహాన్ని తీర్చలేవు. I love you. You love me now? అన్నావులేదో నువ్వలా మాట అంటే అదేదో అద్భుతం అనుకుంటా. విన్నావులేదో నా మనసులో మాట వింటే నిజంగా నమ్మలేదనుకుంటా. అరే అంత మాట ఇదంచుంద సంగత కలవచ్చు నీలా ఎదురయ్యా. అమ్మో, ఇదంత కళ నిజమనుకొని ఆడలిపోయాను. వెరీ బ్యాడ్ డ్రీమ్. అమ్మో,
ఇదేదో ఒకటి చేసి నన్ను కన్విన్స్ చేసేలా ఉంది. ఎంత కన్విన్స్ చేసినా పడిపోకూడదు. రేపటి నుంచి ఆఫీస్ కూడా వెళ్ళకూడదు. ఇంట్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకోవాలి. ఐ లవ్ యూ. యు లవ్ మీ నా? నో, నాట్ ఎట్ ఆల్. కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. జై బజరంగ్ బలి. ఏరా, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఆ అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆఫీస్కి వెళ్ళి నేనేం చేయాలి జడ్జి? ఆవిడ గారికి సేవలు చేయాలా? మరి ఇంట్లో ఉండి ఏం చేస్తావు జై? ప్రస్తుతానికి కాఫీ తాగుతున్నాను, న్యూస్ పేపర్ చదువుతున్నాను. నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ చేసుకోలేదు. అదేంటి నాన్న, టైం ఈజ్ మనీ అనుకునే నువ్వు ఇలా ఖాళీగా ఉండడం ఏంటి చెప్పు? ఆవిడ గారికి ఊడిగం చేయడం కన్నా జైలా కళ్ళ ముందుంటే మంచిదిలే వదినా. మీరు అగ్నికి ఆజ్యం పోయికండి. రాజును సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రజలను పరిపాలించమని చెప్పాలే కాని చేతికో బెళ్ళం ఇచ్చి ద్వారబంధం దగ్గర కాపలాదారుడిగా ఉంచకూడదు బామ్మగారు. ఇది జై నిత్యల వ్యక్తిగత విషయం బావా. అందులో భాగంగానే ఆఫీస్ పనులు నిత్యకు అప్పగించడం జరిగింది. అది అర్థమవుతూనే ఉందన్నయ్యా. ఇంట్లో మనశ్శాంతి లేక, ఆఫీసులో మర్యాద లేక వాడేం చేస్తాడు పాపం? నిత్యతో కలిసిపోతే ఏ గొడవ ఉండదు కదా నాన్న. తనకిష్టం లేదు అంటే ఎందుకు బలవంతం చేస్తావు చెల్లెమ్మా? ఇష్టం లేకపోవటానికి ఇది ఇంకోటో మరోటో కాదు, భార్యాభర్తల బంధం. చూడు జై, దేనికైనా పట్టు విడుపు ఉండాలి. నువ్విలా పని మానేసి కూర్చోవడం పలాయనవాదం అవుతుంది. నువ్వు పిరికివాడివి కాదు అని నిరూపించుకోవాలంటే వెంటనే ఆఫీస్కి వెళ్ళి జై. నా కొడుకు పరిస్థితులను ఎదిరించేవాడే కాని పిరికివాడేం కాదండి. అబ్బో, బాగానే మునగ చెట్టు ఎక్కిస్తున్నారుగా, జాగ్రత్త చేయి, కింద పడిపోతావేమో. వాళ్ల మాటలకేం గాని మన మంచి కోరి చెప్తున్నాను జై, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. బిజినెస్ అంతా నిత్యం మీద వదిలేస్తే మనం దివాలా తీసి రోడ్డు మీదకి రావడం ఖాయం. ఏరా, వెళ్తావా లేదా? సమాధానం చెప్పకుండా కామ్గా ఉంటావే. సార్ బుర్రలో స్ట్రాంగ్ ఐడియా ఏదో ఉందనుకుంటానండి. అందుకే మీరందరూ అంత టెన్షన్ పడుతున్నా సార్ నోరు మెదపడం లేదు. కరెక్ట్ శరత్, కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఫాలో మీ. నాకేం అర్థం కావట్లేదు అబ్బులు. ఆ తులసి తప్పించుకొని 2 రోజులైనా ఇంకా మంగని కలవలేదంటే అది ఏమైనట్టు, ఎక్కడికి వెళ్ళినట్టు? అత్త మన కంట్రోల్లో ఉందని చెప్తే మనకు నష్టం ఎంత, లాభం ఎంత? అది కాని నా చేతికి చిక్కాలి, డైరెక్ట్ గా తలకి గన్ పెట్టి షూట్ చేసేస్తాను. అబ్బో, ఇప్పుడు గాని అత్త నా దగ్గర ఉందని చెప్తే ఈవి నన్ను చంపేసినా చంపేద్దే. కొన్ని రోజులు అత్తని మన ఆధీనంలో ఉంచుకోవడం అత్తకే సేఫ్, మనకే సేఫ్. ఏం ఆలోచిస్తున్నావు అబ్బులు? అది ఆ తులసి గురించే మేడం. ఎందుకైనా మంచిది అబ్బులు, ఆఫీస్ దగ్గర ఇంటి దగ్గర మన మనుషుల్ని అరేంజ్ చేయి. వాళ్ళందరినీ షిఫ్ట్ వైజ్ గా కాపలా కాయమను. ఆ తులసి ఎట్టి పరిస్థితుల్లో మనల్ని, మన మనుషుల్ని దాటి ఆ మంగ దగ్గరికి వెళ్ళకూడదు. అది మన దగ్గర ఉండగా అంత ఈజీగా ఎలా ఇస్తాను మేడం? ఏంటబ్బులు? అమ్మని నోరు జారిపోయాను. నువ్వు ఇప్పుడేమన్నావు? అదే మేడం, ఆ తులసి మన చేతి చిక్కిన తర్వాత మన దగ్గర నుంచి తప్పించుకోవడం కష్టమో అంటున్నాను. కరెక్ట్ అబ్బులు, ఒకసారి జరిగిన తప్పుని మళ్ళీ జరగనివ్వకూడదు. ఈసారి జాగ్రత్తగా కొంచెం మందు అలవాట్లేని వాళ్ళని కాపలాగా పెట్టు. ఇంతకు ముందు వాళ్ళు పీకల దాకా తాగి తొంగోబట్టే ఆ తులసి ఈజీగా తప్పించుకుంది.
అలాగే మేడం. పోలీస్ కమాండోలను కుర్రలను కాపలా పెడతాను. అలాగే నువ్వు కూడా ఈ 4 రోజులు కాస్త డ్రింక్ చేయకుండా కేర్ఫుల్ గా ఉండు. తులసి దొరకగానే మందు పార్టీ నేనే నీకిస్తాను. ఓకేనా? టేక్ కేర్. అయ్యో బాబోయ్, ఈవిడ ఆవలిస్తే పేగులు కాదు, లోపల ఉన్న అవయవాలు ఏ పొజిషన్ లోనే కూడా చెప్పేసేటట్టుంది. నిజంగానే మనం కూర్చొని జాగ్రత్తగా ఉండాలి. మా అత్తని జాగ్రత్త కాపలా కాసుకోవాలి. ఫు. అమ్మయ్యా. ఆఫీస్కి రాలేదేంటినా? ఇంట్లోనే ఉన్నారా లేక ఇంకెక్కడికైనా వెళ్ళారా? చారి గారు, మేడం ఒకసారి లోపలికి రండి. మేడం చెప్పండి మేడం. స్టాఫ్ అంతా వచ్చారా? అంతా వచ్చారు మేడం. లేదు చారి గారు, ఒకరు మిస్సింగ్. మిస్సింగ్ ఎవరు మేడం? మీ సారు ఇంకా రాలేదేంటైనా? ఏమో తెలియదు మేడం. తెలీదంటే ఎలా? ఇలాగైతే డిస్మిస్ అవుతారని మీ సార్ కి చెప్పండి. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడే సార్ కాల్ చేసి విషయం కనుక్కుంటానండి. ఏమిటి మేడం, సార్ రాకపోయేసరికి మీకు బోర్ కొడుతుంది కదా? చారి గారు, సారీ మేడం. నువ్వు రాకపోతే థ్రిల్లే ఉందిరా, బోర్ కొట్టడం కాదు. నువ్వు కనిపించకపోతే తల గోడకేసి కట్టుకోవాలనిపిస్తుంది. హలో, శరత్ హియర్. ఒరే గుంటనక్క, సార్ ఫోన్ నువ్వెందుకు అటెండ్ చేసావురా? ఏ తాడి చెట్టు, అసలు నువ్వెందుకు కాల్ చేసావు? నీతో మాట్లాడడానికి కాదురా ముచ్చిక మొహోడా. అవునా? అసలు నా ఫోన్ కట్ చేస్తావురా అప్రాచ్యపు విధవా? హలో, శరత్ హియర్. అయితే ఏమిటట? అసలు నేను ఎవరు అనుకుంటున్నావురా నువ్వు? శ్రీవత్స గోత్రం, అగ్నిహోత్రం, వెంకట సూర్య సత్య సుబ్రహ్మణ్య రంగాచార్యులు నిత్య మేడం. అలాంటి నా కాలు కట్ చేస్తావరా కాకి మొహోడా? నిజంగా నీ కాలో చెయ్యో తీసేసినట్టు ఫీల్ అవుతావేంటి? ఏమిట్రా నీ పార్ట్ టైం జాబ్ అదేనా? నేనెవరో తెలుసా? శరత్, వరుదిని పరిణయం పార్దు పిఏ. ఒరేయ్, నువ్వు నీ పాస్ట్ గురించి మాట్లాడుతున్నావు అంటే నీ ప్రజెంట్ చాలా దరిద్రంగా ఉందని అర్థం. హలో, ఫ్యూచర్ మాదే. ఎక్కడ బాబు, కలలోనా? ఇదిగో మూసుకుని ముందు సార్కు ఫోన్ ఇవ్వు. కుదరదు. ఎంత పొగర్రా నీకు? ఇదిగో సార్ ఎందుకు ఆఫీసుకు రాలేదో మేడం గారు తెలుసుకోవాలట, అందుకని నన్ను ఫోన్ చేయమన్నారు. నువ్వు ఫోన్ ఇవ్వు. మా సార్ గురించి తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా ఆవిడనే స్కైప్ లోకి వచ్చి మాట్లాడమని చెప్పు. మళ్ళీ కట్ చేశాడు. మేడం మేడం, వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడండి. ఎవరు చారి గారు? వాడేనండి, ఆ శరత్ గాడు. వాడికి ఎందుకు ఫోన్ చేశారు? సార్కి ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేశాడండి. సార్ గురించి తెలుసుకోవాలంటే సార్కి మీరు కాల్ చేస్తేనే సార్కి ఫోన్ ఇస్తారటండి. అది స్కైప్ లోనటండి. అబ్బో, అంత రాజకార్యం ఏం వెలుగు పెడుతున్నారంటే మీ సార్ గారు? ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఇది కూడా ఒక పని జీజీ. అదేం పని చేయి? వర్క్ ఫ్రమ్ హోమ్ డాడ్. ఇంకే పని దొరకలేదా నాన్న నీకు? మరేం చేయాలి పిన్ని? మీరందరూ కలిసి నిత్యకు సపోర్ట్ చేస్తే నేను టింగర్ వాళ్ళ అసిస్టెంట్ గా పనిచేయాలా? నో, ఐ కాంట్.
అందుకని మరీ ఇలాంటి పని చేస్తావా జై? ఇంతకంటే నీచమైన పని చేస్తాను కానీ దానికి అసిస్టెంట్ గా మాత్రం చేయను. అల్లుడికి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది. మేడం కాల్ కనెక్ట్ అయిందండి. ఎస్, ఏంటి శ్రీవారు ఆఫీస్ కి రాకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చుని మీరు చేస్తున్న పని అదా? అలా అడగమ్మా. ఏ ఇది మాత్రం పని కాదా? చపాతీలు చేయడం కూడా ఒక పనేనా? 64 కళల్లో వంట చేయడం కూడా ఒక కళేనమ్మా. ఓహో, అయితే మీ మేనల్లుని ఏదైనా హోటల్లో వంటవాడిగా జాయిన్ చేస్తున్నారా? సార్ మీరు చేసిన చపాతీ ఒకసారి చూపించండి. ఏ దేశం మ్యాప్ శ్రీవారు అది? ఏ చపాతీ అంటే సర్కిల్ గానే చేయాలా? ఈ షేప్ లో చేయకూడదా? అలా చేస్తే ఆకారం నచ్చక కుక్కలు కూడా తినవు శ్రీవారు. అందుకే నీకు తినిపిద్దామని చేస్తున్నా. వీణ్ణి ఇలాగే వదిలేస్తే వంటవాడైనా ఆశ్చర్యపోనక్కర్లేదమ్మా. అలాంటి వంటని ఎవరు పనులు పెట్టుకుంటారు జడ్జి? ఏ జైకేం తక్కువమ్మా, జమ్ము లాంటి కుర్రోడు ఏదైనా రెస్టారెంట్ స్టార్ట్ చేశాడంటే సుబ్బయ్య గారి హోటల్ లాగా జనాలు క్యూ కట్టి మరీ వెళ్తారు. ముందు ఆ హోటల్లో మీరు తినగలరో లేదో అదే ఆలోచించుకోండి బాబాయ్ గారు. ఏదో ఒకటి చేసి వీడిని అర్జెంట్ గా ఆఫీస్ కి తీసుకెళ్ళిపోమ్మా. పొద్దున్నుంచి వీడి వేషాలు చూడలేక చచ్చిపోతున్నాం. నేను ఎక్కడికి వెళ్ళను, ఈ పని చేస్తాను. ఏమిటేమిటి ఇంట్లో కూర్చుని చపాతీ మ్యాపులు చేస్తూ ఉంటారా సార్? కూర్చొనివ్వండి చారి గారు. ది గ్రేట్ సూర్యదేవర జై సూర్య ఆఫ్టర్ ఆల్ చపాతీలు చేసుకుంటూ కూర్చున్నారంటే అది సూర్యదేవర వంశానికే మచ్చ. అబ్బా కాదా మరి? ఎందుకు వచ్చిన తిప్పలు శ్రీవారు? మీరు ఆఫీస్ కి రండి, మీ ఎండి సీట్ మీకు ఇచ్చేస్తాను. నిజంగానే ఇస్తావా? ఇస్తానంటున్నాను కదా. మళ్ళీ ఏ కండిషన్ లో పెట్టావు కదా. ముందు మీరు ఆఫీస్ కి రండి చెప్తాను. ఏంటి నాపై నమ్మకం కలగట్లేదా? కావాలంటే ఇదిగో నా రాజీనామా లెటర్ చూడండి. రాజీనామా కూడా చేసిందంట. ఆఫీస్కి వెళ్ళరా. అది రాజీనామా లెటరో లేక ఉత్తుతి లెటరో ఎవరికి తెలుసు? ఉత్తురా. నిత్యం అబద్ధాలు ఆడదు. అవునవును, నాటకాలు మాత్రం బాగా ఆడుతుంది. ఇంకేం ఆలోచించక జై, త్వరగా వెళ్ళు నాన్న. రండి శ్రీవారు. నో